మరి వీటన్నిటి మీద గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా చక్కనైనటువంటి ఒక పరిష్కారం చూపిస్తూ జరిగినటువంటి డ్యామేజ్ ఏదైతే ఉందో ప్రతి మత్స్యకారుడు కొంతమంది బోట్ సైజు ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైనటువంటి సైజు ఉంటుంది. కొంతమంది బోట్లు 14 మీటర్స్ ఉన్నాయి, కొంతమంది బోట్లు 18 మీటర్స్ ఉన్నాయి, కొంతమందికి వేరియబుల్ సైజ్ ఆఫ్ నెట్స్ ఉన్నాయి. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి డ్యామేజ్, అందరికీ యూనిఫామ్ గా జరిగినటువంటి డ్యామేజ్ కాదు. అందుకని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పింది రియలిస్టిక్ గా పూర్తిగా కాలిపోయినటువంటి ప్రతి బోటుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరెవరి బోట్లు పూర్తిగా డ్యామేజ్ అయినాయో మన దగ్గర వాళ్ళకి సంబంధించిన పూర్తి డేటా మన దగ్గర ఉంది. గనగల్ల ఎర్రయ్య, సన్ ఆఫ్ చిన్నయ్య, అంటే వాళ్ళ నాన్నగారి పేరు చిన్నయ్య, ఆయన బోట్ నెంబర్ ఉంది మన దగ్గర. ఆ బోట్ సంబంధించినటువంటి సైజ్ ఆఫ్ ద బోట్, వాళ్ళు వాడుతున్నటువంటి వలలు ఏంటి, నిన్న లేదా మొన్న వేటకెళ్ళినప్పుడు ఏ వలలు తీసుకుని వెళ్లారు అన్నటువంటిది ఎవ్రీ డేటా గవర్నమెంట్ దగ్గర ఉంది. కాబట్టి ఆ బోటుకు సంబంధించినటువంటి కాస్ట్ ఎంత, అందులో ఉన్న వల ఏంటి అన్నటువంటి దాని ఎవ్రీ డీటెయిల్ మన దగ్గర ఉంది. కాబట్టి దాని కాస్ట్ వేస్తున్నాం. దానిలో 80% ఆ మత్స్యకారుడికి ఈ కాస్ట్ ఎనాలిసిస్ అన్నటువంటిది దట్ విల్ టేక్ 1 day, రీఎంబర్స్ చేయడానికి దట్ మే టేక్ ఎనదర్ డే. కాబట్టి 2 రోజులు 3 రోజుల్లో డ్యామేజ్ జరిగినటువంటి డిసీజ్డ్ ఫ్యామిలీస్ అన్నిటికీ కూడా తక్షణమే వాళ్ళందరికీ కూడా కంపెన్సేషన్ అనేది 80% ఆఫ్ దేర్ టోటల్ డ్యామేజ్ విల్ బి గివెన్ టు దెమ్ డైరెక్ట్లీ అని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ మనవి చేసుకున్నాను. నాకు తెలిసి ఇంతకంటే గొప్పగా స్పందించే నాయకుడు ప్రపంచంలో ఎవరు ఉండరు, ఇంతకంటే గొప్పగా ఆలోచించే నాయకుడు మరొకడు ఉండడు. ముఖ్యంగా మత్స్యకారుల అభివృద్ధి పట్ల, మత్స్యకారుల సంక్షేమం పట్ల. ఈ హార్బర్ లో ఇంత ప్రమాదం జరగడానికి కూడా కారణం ల్యాక్ ఆఫ్ స్పేస్. చాలా ఎక్కువ బోట్లు ఉన్నాయి, స్పేస్ చాలా తక్కువ ఉంది. ఈ హార్బర్ తయారై ఇక్కడ దశాబ్దాలు గడిచింది. ఈ హార్బర్ ని బేసిక్ మోడర్నైజేషన్ చేయడానికి కూడా గతంలో ఏ ప్రభుత్వాలు కూడా దృష్టి పెట్టాల. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 150 కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి కొంత సహకారం తీసుకుని మంజూరు చేసి మోడర్నైజేషన్ వర్క్స్ కూడా మొదలు పెట్టామంటే ఇనఫ్ ఆఫ్ స్పేస్ క్రియేట్ చేయడానికి, అన్ని మోడర్న్ ఫెసిలిటీస్ క్రియేట్ చేయడానికి పనులు ఇప్పటికే పెద్ద ఎత్తున జరుగుతున్నాయి, మీకు అందరికీ తెలిసింది. మరి ఇలాంటి సందర్భంలోనే ఇలాంటి ప్రమాదం జరగడం, అది కూడా మేబీ కొంత ప్రిలిమినరీ దాన్ని బట్టి రాత్రి జరిగినటువంటి ఒక చిన్న ఇన్సిడెంట్ వల్ల జరిగినటువంటి సంఘటన అని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. ఏది ఏమైనా సరే దురదృష్టం. అంటే మా మత్స్యకారుల ఆస్తులు మామూలుగానే అవి నిరర్ధకమైనటువంటి ఆస్తులు లాంటివి, ఎంత పెట్టుబడి పెట్టినా దానికి రీసేల్ ఉండనటువంటి. అందుకనే ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ఉదారంగా ముందుకు రావాలని మా మత్స్యకారులు దశాబ్దాలుగా అడుగుతానే ఉన్నారు, పోరాటం చేస్తానే ఉన్నారు. మరి మా పోరాటాలకి నిజమైనటువంటి అర్థం చెప్పినటువంటి నాయకుడు, మా ఆవేదన నిజంగా అర్థం చేసుకున్నటువంటి నాయకుడు, మేబీ నేను ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉండినప్పటికీ సాటి మత్స్యకారుడి ఆవేదన నేను తెలియజెప్తా ఉన్నాను. సో ఆవేదన నిజంగా అర్థం చేసుకుని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి మత్స్యకారుడికి న్యాయం చేయమని, సహాయం చేయమని ఆయన మనిషిగా నన్ను ఇక్కడ పంపించినందుకు, ఇలాంటి అవకాశంలో ఇలాంటి దానిలో నేను ఉండడం నిజంగా మేబీ నాకు గొప్ప అదృష్టమేమో. ఇంచండి, ఇంతలాగా ఎప్పుడు ఏ నాయకుడు కూడా స్పందించలేదు. ప్రతి మత్స్యకారుడు న్యాయం జరుగుతుంది. ఈ మాట చెప్పిన వెంటనే మత్స్యకారుల మొహంలో ఉన్నటువంటి ఆ చిరునవ్వు కూడా మీరు అందరూ చూశారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఇంకా ఏమైనా చిన్న చిన్న క్లారిఫికేషన్స్ ఉంటే వాళ్ళందరికీ తెలియజెప్పి వాళ్ళందరికీ ధైర్యం చెప్పడానికి ఈరోజు నాతో పాటుగా గౌరవ కలెక్టర్ గారు డాక్టర్ మల్లికార్జున్ గారు, మరి అలాగనే కమిషనర్ ఆఫ్ పోలీస్ డాక్టర్ రవిశంకర్ అయ్యర్ గారు, మరి అలాగనే భీమిలి ఎమ్మెల్యే గారు అవంతి శ్రీనివాస్ గారు, డీసీసీబీ చైర్మన్ గురువుల్ గారు, యూనియన్ అధ్యక్షులు జానకిరామ్ గారు, మత్స్యకార కార్పొరేషన్ చైర్మన్ విజయ్ చంద్ర గారు, స్థానిక పెద్దలందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ చేరారు. వాళ్ళకు ఉన్నటువంటి ఆందోళనలు, ఇబ్బందులు అన్ని కూడా తొలగించి ఇక్కడి నుంచి వెళ్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. మీకేమైనా క్లారిఫికేషన్స్ అంటే తెలియజెప్తాం. సార్, ఎంత మంది బోట్లు కాలిపోయినాయి సార్? ఇంకోటి అప్రాక్సిమేట్లీ హౌ మచ్ వర్త్ ఆఫ్ ద ప్రాపర్టీ లాస్? 36 బోట్లు ఫుల్లీ డ్యామేజ్డ్ అండి, 9 బోట్స్ పార్షియల్ డ్యామేజ్ అండి. ఆల్ ఆర్ మెకనైజ్డ్ బోట్స్. సో కొన్ని బోట్లు ఆన్ అన్ యావరేజ్ బోట్ కాస్ట్ అప్రాక్సిమేట్ గా 30 లక్షలు కట్టి ఇటుగా ఉంటుంది ఆన్ అన్ యావరేజ్. మేబీ కొంత తక్కువ ఉండొచ్చు, కొంత ఎక్కువ ఉండొచ్చు. సో ఐఎమ్ ఒక అప్రాక్సిమేట్ ఫిగర్ చెప్తున్నాను. అది దట్స్ ఏ లిబరల్.
గౌరవ ముఖ్యమంత్రి గారు మనం చెప్పింది చాలా లిబరల్ గా ఉండండి అబ్బా, మన సోదరుల ఆస్తులు నష్టం జరిగినాయి, మనం కాకపోతే ఎవరు చేయాలో మనం చేద్దాం, లిబరల్ గా ఉండండి అని చెప్పి మాకు ఇక్కడ పంపించారు. తక్షణ సాయంగా ఏమైనా ప్రకటించే అవకాశం ఉందా? అంటే ఇక్కడ అదేనండి, మేము ఇనీషియల్ గా తక్షణ సాయం కింద ఎంతో కొంత ఇచ్చి ఏదో చేద్దామని అనుకున్నాం. తక్షణ సాయం ఏం లేదు, వాడిని పూర్తిగా వాడి జీవితాన్ని నిలబెట్టే కార్యక్రమం చేద్దాం. ఇందులో ఇదేం పోలీస్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ అంటే ఇంక మనం ఏది కన్ఫర్మేషన్ రాకుండా ఇందులో ఎవరు తప్పు ఉంది ఏంటి అన్నటువంటిది వాళ్ళని ఐడెంటిఫై చేస్తాం, వాళ్ళని కన్విక్ట్ చేస్తాం. స్థానికులు చెప్పిందే సార్, అది ఇక్కడ ఉన్న స్థానికులు చెప్పిందే, లోకల్ యూత్ మీకు చెప్పారు కదా, అది మీరు చెప్పండి. అది మేము అన్ని కన్ఫర్మేషన్ లేకుండా మేము చెప్పకూడదు కదా. అంటే ఇంత పెద్ద బోర్డ్స్ ఉన్నాయి, స్పేస్ తగ్గిపోతుంది. సో కోర్టు కొంత ఫైర్ సేఫ్టీ మెజర్స్ పాటించాల్సిన అవసరం ఉంది. సో ఇప్పుడు ఆ దిశగా అయినా కోర్టుతో మాట్లాడే అవకాశం ఉంది. ఇప్పుడు రాత్రి ప్రమాదానికి కూడా రెండు కాకతాయిలు కూడా పెరుగుతున్నారు, ఒక అవుట్ పోస్ట్ కావాలి. దానికోసమని మీరు చాలా మంచి మాట. ఇదే విషయమై గతంలో గౌరవ కలెక్టర్ గారు మేమందరం కలెక్టరేట్ లో కూడాను 1 or 2 times మనం రివ్యూ కూర్చున్నాం. మీరందరూ ఉన్నారు లేదు. మనం ఇక్కడ ఒక ప్రత్యేకంగా ఒక మెరైన్ పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి పోస్ట్ పెట్టాం, ఎడిషనల్ బీటింగ్ ఇచ్చాం. ఈవినింగ్స్ ఆకతాయిల యొక్క ఇబ్బందులు ఎక్కువ ఉంటున్నాయని చెప్పి డైరెక్ట్ హార్బర్ లోనే బీటింగ్ పెట్టాం. టోటల్ లైటింగ్ అంతా కూడా మార్చాం. సీసీ కెమెరాలు కూడాను అమర్చే ఇది చేసాం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మోడర్నైజేషన్ వర్క్ మనకు మొదలైంది. మోడర్నైజేషన్ వర్క్ మొదలవడం వల్ల ఏంటంటే టెంపరీ మెజర్స్ అనేవి కొంత తాత్కాలికంగా హోల్డ్ లో ఉంటాయి. ఐ హోప్ యూ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సెయింగ్. మోడర్నైజేషన్ జరుగుతున్నప్పుడు మనం టెంపరీగా మనం పెట్టి మళ్ళీ రికవర్ చేసుకోలేని పరిస్థితి, కాబట్టి ఇది జరుగుతూ ఉంది. మూడో విషయం, ఇందాక ఏంటి అడిగారు మీరు? మూడోది నిఘా పెంచమనండి. ఇక్కడ ఇదే హార్బర్ లో 2 ప్రపోజల్స్ కూడా మేము తీసుకున్నాం. ఒకటి, ఏదైనా బోటు పొరపాటున మునిగిపోతే దాన్ని వెంటనే బయటికి తీయడానికి అవసరమైనటువంటి క్రేన్ ఒకటి ఏర్పాటు చేయాలని, మరి అలాగనే ఒక ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి ఒక ఇంజిన్ ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి ఒక స్టేషన్ ఇక్కడ ఉండాలనేటువంటి ప్రపోజల్స్ కూడా మోడర్నైజేషన్ లో అయితే ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది. ఇందులో ఇదేం లేదు, వీఆర్ నాట్ గోయింగ్ బ్యాక్. ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి ఒక పోస్ట్, 2 నిరంతరం ఉండేటటువంటి ఒక క్రేన్, పొరపాటు మునిగిపోతే క్రేన్ ఒకటి ఉండేట్టుగా కూడా మోడర్నైజేషన్ లో అయితే ప్రపోజల్స్ పెట్టుకున్నాం. సార్ ఇది యాక్సిడెంటలా లేకపోతే ప్రీ ప్లాన్డా సార్? చాలా ఆకతాయిలు చేసినటువంటి పని అనేక మంది మత్స్యకారుల యొక్క జీవనోపాధిని దెబ్బకొట్టింది. సో లెట్ us స్పీక్ ద ట్రూత్. మనం ఏదో ఎవరి మీదో తప్పు నెట్టేయాలన్నటువంటిది మా ఉద్దేశం. ఫైర్ డిపార్ట్మెంట్ తర్వాత మా పోలీస్ డిపార్ట్మెంట్ అందరు కలిసి we have constituted a multidisciplinary team అండి, అండర్ డిఎస్పీ ఆ ఇన్వెస్టిగేషన్ జరుపుతున్నాము. ఇప్పుడు కొంతమంది అనుమానిస్తులు వాళ్ళందరినీ కూడా తీసుకురావడం జరిగింది. ఇది ఇన్వెస్టిగేషన్ పూర్తి ఒక కోలికగా వచ్చిన తర్వాత మీ అందరికీ తెలియజేస్తాం. ఓకే, ప్రైమరీ అదే కదా. No, this I cannot commit now whether it is accidental until unless the investigation is over. You cannot preempt and tell some our line లో ఎందుకు చెప్పాలా మీడియా అందరికి, అది విషయం అండి. తప్పకుండా కరెక్ట్ ఆధారాలతో సహా మొత్తం మీ అందరికీ చెప్తాను. అర్థమైంది కదా? అదే ఇప్పుడు ఇన్వెస్టిగేషన్